హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చి ఏదైతే ఆడియన్స్లో పోల్స్ కొనుక్కున్నారు, ఎవరు ఫ్యాన్స్ వచ్చారంటే ఈరోజు వచ్చి మన తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్. యాస్టీస్ అంటే మేనేజ్మెంట్ అయితే నాకు తెలిసినంత వరకు వీళ్ళు టాప్ 1, 2 అని డిసైడ్ చేసి జనాల్లో పోర్ట్రే చేయడానికి ఎలాగా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళాక ఏదైతే మన దివ్య వచ్చి సుమన్ గారితో మాట్లాడడం జరుగుతుంది. నాకు ఆ కన్వర్జేషన్ నచ్చుతుంది చాలా బాగా. ఏంటంటే దివ్యతో మన సుమన్ గారి మధ్య ఏదైతే జరుగుతుందో దివ్య క్లియర్ కట్గా చెప్తుంది, లాస్ట్ వీక్ అంతా నేను బ్యాడ్ అయ్యాను, బట్ నేనైతే చేసింది ఏదైతే జరిగిందో అది మాత్రం కరెక్ట్గానే అయింది కదా, మన ముగ్గురులో ఎవరో ఒకరు అవ్వాలని డిసైడ్ అయ్యి చేశాను, అది మాత్రం ఖచ్చితంగా తన అయి కూర్చున్నాడు కదా ఎమాన్యుయల్ అని చెప్పి ఎమాన్యుయల్ దుక్కు ఒక సైక్ చేస్తాడు. బట్ అదే విషయం ఆడియన్స్లో కూడా ఒకరు ఒప్పుకోవడం జరుగుతుంది. దివ్య చేయడం కరెక్టే సార్, బట్ దివ్య కొన్ని విషయాల్లో అది చేసే విధానంలో పొరపాట్లు జరిగిపోతున్నాయని చెప్పడం జరుగుతుంది. అది నిజమే. నాకు తెలిసి దివ్య చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. దివ్య ఏ విధంగా గేమ్ ప్లాన్ కానీ మన బర్నీ గారు మాత్రం దివ్యతో ఉన్నప్పటి నుంచి చాలా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. బట్ కొంత ఆయన ఇటు అటు ఫ్లిప్ అవ్వడం వల్ల ఆయన గేమ్ పోయింది. అండ్ తిని వల్ల పోయిందన్న మాత్రం ఏ విధంగా కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే రీతు వచ్చి స్టోర్ రూమ్లో కూర్చొని మన ఏదైతే చెఫ్ మన సంజయ్ తుమ్మా గారు వచ్చారు ఒక సారీల కోసం, మన సంజన సారీలకు ఒకటి అది కరెక్ట్. మనం సాక్రిఫైస్ చేస్తే ఏదైతే జనాలు హృదయాలు గెలుచుకుంటాం, బట్ తను ఏదైతే సంజన కోసం ఎయిర్ సాక్రిఫైస్ చేస్తాడు అక్కడ తను పట్టించుకోకుండా ఉండాల్సింది. బట్ తనకు అలాగనగానే నువ్వు సెల్ఫిష్ అన్నట్టు తను ఫీల్ అయింది. బట్ అక్కడ ఏదంటే నాకు తెలిసి రీతు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అన్నారు, ఆయన ఫీలింగ్ చెప్పారు. అక్కడ మీ నాన్నగారు నీకు ఒక ఎమోషన్, ఎందుకంటే మీ నాన్నగారు నీకు ప్రెజెంట్ లేరు కాబట్టి మీ నాన్నగారి ఫోటో కోసం ఏదైతే డెమోన్ కూడా ఇవాళ మీ పేరెంట్స్ అంటే నాకు ఇంపార్టెంట్ లేదు అని నాగార్జున గారు కన్ఫెన్షన్ రూమ్లో తీసుకెళ్ళి మాత్రం మాట్లాడి అడిగారంటే ఆ విషయం అంటే అంత రాంగ్గా పోర్ట్రే అవుతుందని నీకు అనిపిస్తుంది. బట్ తను వచ్చేసరికి నీ ఫాదర్తో ఎంత ఇది ఉందని మాత్రం తనకి తెలుసు, నీకు తెలుసు కాబట్టి అది తప్పులేదని నేను నా పరంగా నేను అనుకుంటున్నాను. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఓవర్ టాస్క్ ఎట్టారు ఆటో. ఆ ఓవర్ టాస్క్లో మాత్రం డెమోన్ నాకు అర్థం కాదు. ఏదంటే డెమోను టాస్కులు ఇరగదేస్తాడు అన్ని మ్యాక్సిమం ప్రతి విషయంలో ప్రతి టాస్క్ తను ఆడతాడు. బట్ తనకి ఎందుకు ఆ బయట ఫాలోయింగ్ పెరగట్లేదు, బయట ఎందుకు తనకి ఏదైనా ఒక సపోజ్కి ప్రతి వీక్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే ఎవరో ఒక ఆడియన్స్ తన పేరు చెప్తారేమో అని చూస్తున్నాను. బట్ ఈ రోజు వరకు కూడా ఒక్కసారి చెప్పుంటారేమో నేను గుర్తు కూడా నాకు సరిగ్గా లేదు. అంత అలాంటి టాస్క్ కూడా ఫన్నీ టాస్కుల్లో కూడా తను ముందెళ్తున్నాడు. నెక్స్ట్ సంజన గారు బర్నీ గారు వెళ్ళారు, వీళ్ళు ముగ్గురు గెలిచారు. నెక్స్ట్ నాగార్జున గారు వచ్చి ఫస్ట్ రాగానే ఒక్కొక్కరికి చెడామడ ఇంక ఈ రోజు అయితే ఎప్రిషియేషన్ తనూజతోని మొదలయ్యి మనం అనుకుంటాం ఈరోజు ఏదైతే ఆడియన్స్తో తనూజతోని ఎప్రిషియేషన్ కెప్టెన్గా తనూజ అంటే ఈ రోజు కూడా, కానీ తనూజకి ఈ రోజు మాత్రం నాగార్జున గారు వేసారు కదా ర్యాంపు మామూలు కాదు. అంటే అది కరెక్టే. డెమోనికి ఏదైతే ఎలిగేషన్ వేసిందో, డెమోనికి ఏదైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పి అన్నదో, తాను వచ్చి కమాండోగా టచ్ చేసిన విధానం అయితే ఏమాత్రం తప్పులేదండి. వీడియో నేను ముందే చేశాను ఆల్రెడీ. ఈ వీడియో చూసాక కూడా క్లియర్ కట్గా తను ఇలా టచ్ చేసిన దానికి. అండ్ ఇంకోటి తిని ఎంత ఫ్లిప్పర్ అంటే తనూజ కోసం వేరేగా షార్టే చేశాను. తిని ఎంత ఫ్లిప్పర్ అంటే వెనకతల నుంచి ఎవరో టచ్ చేశారు సార్, అది ఫోర్స్ అనిపించింది. తనని నేను చూడలేదు, ఫన్నీ వేగా మేము ఎప్పుడు ఇలా తోసుకుంటాం. అది మ్యాటర్ అంటే యాక్చువల్గా ప్రతిదీ సీరియస్ మ్యాటర్ని నీకు ఏదైతే ఒక క్వశ్చన్గా నీకు ఒక ఇదిగా అడిగేసరికి అది ఒక ఫన్నీ వేగా లేకపోతే ఇంకేదో విధంగా నువ్వు అక్కడ టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తుంది తనూజ. ఏదంటే ముందుకు ఏదైతే అయిందో లాస్ట్ వీక్లో వచ్చి ఏదైతే రాము విషయం అయిందో ఆ విషయం ఎలాగైతే డైవర్ట్ చేసింది, ఈ విషయం కూడా అలాగే డైవర్ట్ చేయడానికి చూసింది. బట్ నాగార్జున గారు ఒప్పుకోలేదు. వీడియో వేసి మరి తను ఏదైతే బాల్ టాస్క్లో కూడా డెమోన్ ఏ విధంగా తోసిందో అని కూడా వేస్తే అక్కడ నువ్వు తోసింది ఇంటర్నేషనల్గా కానప్పుడు తిను. అండ్ నిఖిల్ వచ్చి అక్కడ నిఖిల్ టచ్ చేసినప్పుడు కూడా మ్యాన్ హ్యాండ్ కానీ నిఖిల్ అయితే ఏదైతే బైషేప్ని జస్ట్ టచ్ చేయడం అయింది అది కూడా. బట్ నేనైతే ఒకటైతే చెప్తున్నాను, తనూజ ఫ్లిప్పర్, తనూజ కన్నింగ్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ సపోర్టివ్ గేమ్ అయ్యేసరికి ఏదైతే ఎవరు సింక్ ఎవరు ఫ్లోటింగ్ అంటే ఒక్కరు లేరని చెప్తుంది. ఎంత కన్నింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతుంది. కానీ ఇంట్లో ప్రతి ఒక్కరితో సపోర్టు, ప్రతి ఒక్కరి దగ్గర సహాయం పొంది అది బెగ్గింగో అది రిక్వెస్టో ఏదైనా అనుకొని ప్రతి ఒక్కరి దగ్గర సహాయం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తనూజ. ఎందుకంటే
కొత్తగా వచ్చిన మన 5 స్టార్ నుంచి వచ్చిన మాధురి గారు, నిఖిల్, గౌరవ్తో సహా అందరి దగ్గర నుంచి కూడా సహాయం తీసుకొని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తనూజ. నేను చెప్పగలను క్లియర్ కట్గా ప్రతిదీ కూడా వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి ఆవిడ, బట్ అది మాత్రం ఆవిడ కరెక్ట్ కాదు అక్కడ. అండ్ వచ్చి నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ ఎవరికి సపోర్ట్ సంజన వచ్చి ఎమాన్యుయల్, సంజన, గౌరవ్, నిఖిల్ ప్రతి ఒక్కరు ఎవరు సపోర్టర్స్ పెట్టుకున్నారు. దివ్య క్లియర్ కట్గా నీట్గా చెప్పింది. బర్నీ గారు ఉంటే నా వీక్నెస్ గట్ట ఇంకా తను వచ్చి తన సపోర్టర్గా సుమన్ పెట్టింది. సుమన్ గారు వచ్చి బర్నీ పెట్టారు. అలాగా ప్రతి ఒక్కరు అక్కడ వచ్చేసరికి ఏదైతే సంజన గారికి ఎక్కువ బిగ్ బాంబ్ చూసారు, 2 బిగ్ బాంబులు వచ్చాయి. ఏదైతే డబుల్ ఎలిమినేషన్ ఈరోజు నిఖిల్ ఎలిమినేట్ అయిపోయారు. అండ్ వచ్చి ఎవరైతే ఎక్కువ ఎవరి వాళ్ళు ఇదైపోతున్నారో ఇక్కడ నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. ఈ ప్రతి ఒక్కరు నా షార్ట్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా నా షార్ట్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి. ఏదైతే అక్కడ వచ్చి సంజన గారు ఉండి సంజన గారు నో ఫ్యామిలీ వీక్ అన్నప్పుడు ఎంత బాధపడు. యాక్చువల్గా సంజన గారు ఈ గేమ్లోని ఏదైతే బాల్ పెట్టారో అక్కడ నిఖిల్ బలవంతుడని పెట్టి తనూజ అక్కడ సపోర్ట్ కోసం వెళ్ళింది. బెడ్రూమ్లో నాకు సపోర్ట్ చేస్తారా సంజన గారు, మరి అక్కడ సపోర్ట్ చేయడం వల్ల కదా నిఖిల్ పెట్టారు. ఆ 2 ఓట్లు నిఖిల్ తర్వాత వచ్చి ఏదైతే గౌరవ్ ఏదైతే సింక్లో తను పెట్టడానికి కారణం ఎవరు, తనూజకు సపోర్ట్ చేసినందుకే కదా. మరి తనూజ సపోర్ట్ చివరాఖరికి సంజన గౌరవ్ కూడా సపోర్ట్ చేయడమే జరిగింది. ఇంత జరిగితే ఆవిడ అలా చెప్తుంది. అండ్ నెక్స్ట్ సంజన గారు చాలా బాగా ఏడ్చి చాలా బాగా ఎంత ఎమోషనల్గా ఏడ్చి నాకు ఫ్యామిలీ వీక్ లేకపోతే నేను ఉన్నాను గట్టంటే నాగార్జున గారు దీని గురించి ఆలోచిద్దాం తర్వాత అమ్మ ఇది చేయలేదు కదా బిగ్ బాస్ చెప్పాలంటే వెంటనే ఎవరెవరు సాక్రిఫైస్ అనుకొని బర్నీ గారు చాలా పెద్ద మనసు చేసుకొని లేస్తారు, కళ్యాణ్ లేస్తారు. బట్ బిగ్ బాస్ అని ఇది డిసైడ్ అవుతాడు అని చెప్తారు. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేదానికి ఎలిమినేషన్ రౌండ్లోని నిఖిల్ ఎలిమినేట్ టీవీలో సాటర్డే ఎపిసోడ్లో అవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీతు గురించి ఏదైతే సంచాలకుగా ఫెయిల్ సంచాలక్ ఆట ఆడాలి మనసులో ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు చెప్పడం కాదు, ఆడి వ్యక్తి ఆటలో ఉండాలి, గెలుపొంది అందులో చూసి మనం నిర్ణయించాలని మన నాగార్జున గారు బాగా చెప్తుంది. నిజంగా రీతు మాత్రం సంచాలకుగా చేసిన ప్రతిసారి తను ఎవరైతే గెలవాలనుకుంటారో వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ వైపు ఫేవరెటిజంగా 1వ ఛాన్స్ 2వ ఛాన్స్ 3వ ఛాన్స్ అలాగ ఇస్తూ పోయి గేమ్ని చేంజ్ చేసి తను పరంగా తను బ్యాడ్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన కళ్యాణ్ ఇచ్చిన పాయింట్ ఏదైతే సంజన గారికి ఇచ్చాడో ఏదైతే బాక్సులు పెట్టే విషయం అది కరెక్ట్. అండ్ నాకు అక్కడ అర్థం కాదు ఏంటంటే కళ్యాణ్ ఒక సంచాలకుగా ఎవరు ఫస్ట్ పెట్టారో కూడా కళ్యాణ్ పోని వదిలేస్తే హౌస్ మేట్స్ ఎవరు కూడా అంత క్లియర్ కట్గా చూడకపోవడం నాకు ఆశ్చర్యకరం. ఆ ఎదురుగా కూర్చున్నారు, అక్కడ ఏదైతే ఇది ఉందో అందరూ కూర్చుంటారు ఎప్పుడు గార్డెన్ ఏరియాలో అక్కడే కూర్చొని సంజన గారు అంత వేగంగా పెడితే సంజన గారు పెట్టినట్టు కూడా అంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా సుమనన్న మైండ్ సెట్తో ఉన్న ఇక్కడ సంజన గారు పెట్టారో లేదో కూడా వీళ్ళు గమనించలేదు. అదే విషయం అక్కడ మైనస్ ఏంటంటే మన కళ్యాణ్కి అయిపోయింది. కళ్యాణ్ కూడా ఏంటంటే చెప్పాడు ముందు నుంచి ఒక డిసిజన్ ఒక ఏదైతే ఎలా పెట్టినా పర్లేదు ఇవన్నీ ఇటు అటు చేంజ్ చేయడం చూశాడు తప్ప పెట్టింది ఎవరో తను ఫస్ట్ నిజంగా తను కరెక్ట్గా చూసుంటే వీళ్ళ అదే పాయింట్ వీళ్ళు ఎందుకంటే సుమన్ మీదే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇదే పాయింట్ క్లియర్ కట్గా కళ్యాణ్ చెప్పుంటే ఈరోజు ఫేర్ సంచాలక్ అయి ఉండేవాడు కాదు. తన నైఫ్ ఏదైతే తన కత్తి ఏదైతే ఉందో తను నాగార్జున గరగొట్టుకున్నాడు. కళ్యాణ్ ఇవాళ ఫేర్ సంచాలక్ అయ్యాడు అండ్ మన రీతు అయ్యి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే బర్నీ గారు ఎమాన్యుయల్ సుమన్ గారికి వచ్చి అప్రిసియేషన్ అయింది. వాళ్ళు ప్రజల నుంచి పిచ్చ గేమ్ ఆడారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నాకు ఒకటి ఏంటంటే అక్కడ నచ్చలేదు మన దివ్య రాజుల నుంచి కూడా దివ్యయే ఫన్ క్రియేట్ చేసింది, ఫన్ జనరేట్ చేసింది, తనకు పొగడలేదు నిజమే. అండ్ ఇంకో విషయం ఇదే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. దివ్య ఇక్కడ సుమన్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాట చెప్తున్నా గుర్తొచ్చింది. ఏదైతే ఇది నేను చేశాను కాబట్టి ఇలాగ అయిందే కానీ ఇంకెవరైనా చేసుంటే ఏదైతే అంటే అక్కడ ఎమాన్యుయల్ అంటే ఈ ముగ్గురులో మన ముగ్గురులో ఎవరో ఒకరు గెలాలనే టాపిక్ తను అక్కడే చెప్తారు. ఇదే విషయం నేను కాకుండా ఇంకెవరైనా చేసుంటే ఖచ్చితంగా అప్రిషియేషన్. నిజంగా దివ్యాకు మాత్రం కొంత పరంగా బిగ్ బాస్ హౌస్లో మేనేజ్మెంట్ పరంగా హౌస్లో కొంత అన్యాయం జరుగుతుందో నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.